నిఫ్టీలో మనకి ఈరోజు సింపుల్ ఇండ్యూస్మెంట్ ఆర్డర్ బ్లాక్ ద్వారా 1:10 ఆర్ఆర్ అబోవ్ ఎంట్రీ వచ్చింది. సో ఆ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఫామ్ అయింది, హయ్యర్ టైం ఫ్రేమ్ టు లోవర్ టైం ఫ్రేమ్ కన్ఫర్మేషన్స్ ఎలా తీసుకున్నాం, సో ఈరోజు టోటల్ ట్రేడ్ లాజిక్స్ మాట్లాడుకుంటూ ఈ వీడియో అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అన్నమాట. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ ఫ్రెండ్స్, మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో కంటెంట్లోకి వెళ్ళే ముందు అసలు ఫస్ట్ డే టైం ఫ్రేమ్ దగ్గర నుంచి వద్దాం మనం. సో డే టైం ఫ్రేమ్ దగ్గర నుంచి అనాలిసిస్ చేసుకుంటూ షార్టర్ టైం ఫ్రేమ్స్కి వెళ్దాం. సో రైట్, ఏం జరిగింది ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో నిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, నిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఈ రోజు కూడా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అయితే మీరు నా ఛానల్ ప్రతిరోజు ఫాలో అవుతున్న వాళ్ళు అయితే మీకు ఆల్రెడీ మీకు ఇంతకు ముందు స్ట్రక్చర్ మ్యాపింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ ఏరియా ఉన్నదని చెప్పేసి మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను అనమాట. ఓకే, సో అంటే ఛానల్ ప్రతిరోజు ఫాలో అయిన వాళ్ళకి ఈ ఏరియా తెలుసు. ఓకే, సో ఎందుకు ఆ ఏరియా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే బికాస్ అది ఆర్డర్ ఫ్లో అన్నమాట. లైక్ డే టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ ఫ్లో. సో మార్కెట్ వన్స్ అది ఫస్ట్ టైం బ్రేక్అవుట్ అయింది కదా. ఓకే, సో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ అక్కడికి వచ్చి రీటెస్ట్ చేస్తుంది. ఓకే, సో ఏదైతే ఈ ఆర్డర్ ఫ్లో ఉన్నది లైక్ బికాస్ ఏం లేదు చెప్తాను చూడండి. ఓకే, సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ డీలింగ్ రేంజ్ తీసుకుంది. ఓకే, సో ఇక్కడి నుంచి ఇలాగ డీలింగ్ రేంజ్ తీసుకుంటే ఓకే 50% ఆఫ్ ద ఏరియా అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే ఇది ఉన్నదో ఇది ఆర్డర్ ఫ్లో అన్నమాట. మనకి ఈ బ్లాక్ లైన్ ఇప్పుడు మనం రెసిస్టెన్స్ లా తీసుకుంటే రెసిస్టెన్స్ అయితే రెసిస్టెన్స్ అనుకుంటే లైక్ నార్మల్ గా సబ్జెక్టివ్ ప్రకారంగా ఇది ఆర్డర్ ఫ్లో ఎంట్రింగ్ పాయింట్. సో మార్కెట్ ఇక్కడ ఇది ఇలా బ్రేక్అవుట్ అయింది కదా, ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చి రీటెస్ట్ చేస్తుంది. సో అందుకే అది చాలా 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 ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట మనకి. ఓకే, అక్కడ జస్ట్ ఏంటంటే ఒక లైన్ లా గీసుకొని ఉంచుకుంటాం. ఓకే, సో డే టైం ఫ్రేమ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ లైన్. సో డే టైం ఫ్రేమ్ లో ఇంపార్టెంట్ లైన్ తీసుకున్నాం కదా, ఇది ఈ రోజు తీసుకుంటుంది కాదు, మీరు ఛానల్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళకి మీకు ఎప్పటి నుంచో తెలిసింది. మన స్టూడెంట్స్ కూడా ఈ పాయింట్ అనేది తెలుసు చాలా క్లారిటీగా. ఓకే రైట్, సో తర్వాత ఇంకేమున్నాయి, సో తర్వాత ఇంకేం చూసుకుంటే ఇందాక మనం డీలింగ్ రేంజ్ తీసుకున్నప్పుడు కూడా డీలింగ్ రేంజ్ తీసుకున్నాం కదా. ఓకే, డీలింగ్ రేంజ్ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ నుంచి ఈ హై టు ఈ లో పాయింట్ తీసుకుంటే 50% ఆఫ్ ద ఏరియా కూడా అక్కడే వస్తుంది. ఓకే రైట్, సో తర్వాత ఇంకోటి ఉన్నది. ఇంకోటి ఏంటంటే లైక్ ఇక్కడ చూసుకుంటే ఈక్వల్ హైస్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈక్వల్ హైస్ ఉన్నాయి. ఈ ఈక్వల్ హైస్ పైనే మనకి డే టైం ఫ్రేమ్ యొక్క ఆర్డర్ ఫ్లోని ఫస్ట్ టైం వచ్చి మార్కెట్ మిటిగేట్ చేస్తున్న ఏరియా అండ్ అట్ ద సేమ్ టైం ఈక్వల్ హైస్ ఉన్నాయి. సో ఇవి చాలా 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 ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నదన్నమాట మనకి. అయితే గ్యాప్ ఫిల్లింగ్ ఇంకా మార్కెట్ ఇంకా ఫిల్ చేయలేదు. లైక్ ఇప్పుడు ఇక్కడ ఉంచండి, ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది, గ్యాప్ ఫిల్లింగ్ ఇంకా మార్కెట్ టచ్ చేయలేదు. బట్ దానికంటే ముందు మనకి ఇక్కడ ఆర్డర్ ఫ్లో మిటిగేషన్ ఉన్నదన్నమాట. మిటిగేషన్ బ్లాక్ ని ట్యాప్ చేసేయడానికి ఇక్కడ ఉన్నది. ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ అక్కడే ట్యాప్ చేసింది. సో రైట్, సో ఇక్కడ ఈక్వల్ హైస్ అండ్ అట్ ద సేమ్ టైం మిటిగేషన్ బ్లాక్. ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతుంది. అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, సో నేనేం ప్లాన్ చేశానంటే ఓకే గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మిటిగేషన్ ఏరియా ఉన్నది, మిటిగేషన్ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ డౌన్ సైడ్ కి వస్తుందని నాకు తెలుసు. ఓకే, బట్ నేను ఎటువంటి టైప్ ఆఫ్ లైక్ ఏంటంటే హడావిడి చేయకుండా జస్ట్ ఏంటంటే అబ్జర్వ్ చేశాను నేను. ఓకే, సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కదా అది, 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఓకే, సో ఇది మిటిగేషన్ బ్లాక్ అన్నమాట. ఇది బ్లాక్ లైన్ ఉంది కదా, డే టైం ఫ్రేమ్ యొక్క మిటిగేషన్ బ్లాక్. ఇది మిటిగేషన్ బ్లాక్ ఫర్ ఆర్డర్ ఫ్లో టచింగ్ పాయింట్. ఫస్ట్ టైం టచింగ్, ఫస్ట్ టైం ఈ రోజే టెస్ట్ అవుతుంది. అంటే ఈ వన్స్ ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఫస్ట్ టైం టెస్ట్ అవడం. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇందాక కూడా చెప్పాను లైక్ ఇది ఇక్కడ కింద ఈక్వల్ హైట్స్ మాట. ఓకే, సో నా కన్ఫర్మేషన్ ఎలా ఉన్నది అంటే నేనేం చేశానంటే 1 అవర్ టైం ఫ్రేమ్ క్యాండిల్ ఉంది కదా, 1 అవర్ టైం ఫ్రేమ్ క్యాండిల్ క్లోజింగ్ ఈ ఈక్వల్ హైస్ పైన ఒక క్యాండిల్ క్లోజ్ అవడం కోసం చూశాను. వన్స్ ఈ 1 అవర్ టైం ఫ్రేమ్ క్యాండిల్ ఉంది చూడండి, ఈ 1 అవర్ టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది మంచిగా ఈ ఈక్వల్ హైస్ పైనుండి స్వీప్ అయి లోన క్లోజ్ అయింది. అవునా, లైక్ అప్ సైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి లైక్ ఏంటంటే డౌన్ సైడ్ క్లోజ్ అయింది. అంటే ఈ టాప్ సైడ్ ఉన్న లిక్విడిటీ అంతా స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ క్లోజ్ అవుతుంది. 1 అవర్ టైం ఫ్రేమ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ వచ్చింది. అదేవిధంగా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోని 3 క్యాండిల్స్ లోపు డౌన్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట. మన స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా లేదంటే స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్న వారికి ఈ లాజిక్ అంతా తెలుసు. ఈ లాజిక్ ఎలా ఉంటుంది ఏంటనేది తెలుసు. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే 1 అవర్ టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది ఈ ఈక్వల్ హైస్ పైన స్వీప్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. అదే విధంగా 1 మినిట్ టైం ఫ్రేమ్ లోని లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్స్ కూడా వచ్చాయన్నమాట. ఎలా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్స్ అనుకోవచ్చు అంటే లైక్ ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళి ఈ మిటిగేషన్ బ్లాక్ డౌన్ సైడ్ వచ్చి అండ్ అట్ ద సేమ్ టైం ఈక్వల్ హైస్ అనమాట. ఇదేమో మిటిగేషన్ బ్లాక్ లైన్, ఇది ఈక్వల్ హైస్ లైన్ లైక్ ఏంటంటే డౌన్ సైడ్ కి సస్టైన్ అయింది. సో మనకి ఇక్కడే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం 1 అవర్ టైం ఫ్రేమ్ క్యాండిల్ కూడా ఈ ఈక్వల్ హైస్ పైన డౌన్ సైడ్ క్లోజ్ అయింది అనమాట మనకి. సో వీడియో లెంగ్త్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి స్కిప్ చేసేకండి. చాలా 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్, చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి. నేను మీకోసం మరీ
రిపీటెడ్ చేసి చెప్తున్నాను అనమాట. లైక్ ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నానని కాదు. మీకోసమే రిపీట్ చేస్తున్నాను అనమాట కావాలని. మీకు ఇంకా లైక్ సబ్జెక్ట్ ఇంకా బాగా ఇంప్రింట్ అవుతదని. సో లైక్ బోరింగ్‌గా అనుకోకండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. అయితే మనకి ఇక్కడ చూసుకుంటే ఈక్వల్ హైస్ పైన ఇది సస్టైన్ అయిన తర్వాత అప్పుడు నేను డెసిషన్‌కొచ్చాను. ఎప్పుడు ఈక్వల్ హైస్ పైన ఫస్ట్ క్యాండిల్ అలా క్లోజ్ అయిన తర్వాత 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌ది అండ్ అట్ ద సేమ్ టైమ్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా లైక్ ఏంటంటే మనకి మంచిగా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ వచ్చి డౌన్ సైడ్‌కి ఇలా క్లోజ్ అయింది. అయితే ఇక్కడే అసలైంది ఉన్నది మనకి. సో 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కి వచ్చాను. సో 1 అవర్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం లైక్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం మనకి ఇక్కడ ఏమవుతుంది స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటాం. సో స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, ప్రీకాస్ట్ స్ట్రక్చర్. సో సింపుల్ ఇండ్యూస్మెంట్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ మాట. ఓకే. సో ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయ్యింది. లైక్ ఇప్పుడు చూడండి లాస్ట్ పుల్ బ్యాక్ ఇండ్యూస్ చేసి మార్కెట్ ఇక్కడ మంచిగా ఈ లోని బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ చేసింది. సో జస్ట్ ఏం లేదు. లైక్ ఇక్కడ ఉంది చూడండి ఈ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం. ఇక్కడికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకొని మార్కెట్ రిట్రేస్మెంట్ వెళ్తుంది కదా, కళ్ళు మూసుకొని అక్కడ ఎంట్రీ అవ్వచ్చు. అయితే ఈ ఎండోజ్మెంట్ ఆర్డర్ బ్లాక్ ని ఇంకో కన్ఫర్మేషన్ ఇంకోటి ఏమున్నది అంటే సో చూపిస్తాను ఇంకో కన్ఫర్మేషన్ ఏంటి అనేది. లైక్ ఈ డ్రాయింగ్స్ ఒకసారి డిలీట్ చేస్తే మీకు ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది అన్నమాట. ఓకే. సో రైట్. సో మనకి ఇంకో కన్ఫర్మేషన్ ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాం. ఓకే. ఈ క్యాండిల్ ఇప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్ క్యాండిల్ ఇలా డౌన్ సైడ్ క్లోజ్ అయిపోయింది కదా. సో 1 అవర్ టైం ఫ్రేమ్ క్యాండిల్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది చూడండి. ఆ గ్రీన్ క్యాండిల్ 1 మినిట్ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఇప్పుడు మనం గీసుకున్నాం కదా, ఆ ఆర్డర్ బ్లాక్ ఏరియాకి వెళ్తుంది అనమాట. ఓకే. సో మళ్ళీ చూస్తాం ఇంకా 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్తాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్తే ఇక్కడ మీకు బేరిష్ ఎన్గల్ఫింగ్ కూడా ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి. ఓకే. బేరిష్ ఎన్గల్ఫింగ్ అంటే మిటిగేషన్ బ్లాక్ ని ట్యాప్ చేసి అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈక్వల్ హైస్ ఉన్నాయి కదా, ఈ ఈక్వల్ హైస్ కిందన మార్కెట్ ఇలా క్లోజ్ అవుతుంది. సో ఆ ఏదైతే ఇక్కడ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఉన్నదో ఆ బేరిష్ ఎన్గల్ఫింగ్ ట్యాప్ చేసి ఇక్కడ మనకి ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుంది. ఇదిగోండి. సో బేరిష్ ఎన్గల్ఫింగ్ కదా ఇది. బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇక్కడ ఇలా గీసుకుంటున్నాం, లైన్ గీసుకుంటున్నాం కదా, ఆ బేరిష్ ఎన్గల్ఫింగ్ ని ఇక్కడ ట్యాప్ చేస్తుంది కావాలంటే చూడండి. ఓకే. లేదా ఇదిగోండి ఆ బేరిష్ ఎన్గల్ఫింగ్, బేరిష్ ఎన్గల్ఫింగ్. ఓకే. సో 1 మినిట్ టైం ఫ్రేమ్ లో ఇక్కడ బేరిష్ ఎన్గల్ఫ్ ని ఇక్కడ ట్యాప్ చేస్తుంది అనమాట. ఓకే. ఫస్ట్ టైం ఇక్కడ ట్యాప్ చేస్తుంది. సో అది కూడా వన్ ఆఫ్ ది కన్ఫర్మేషన్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకి పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, అక్కడే మనకి బేరిష్ ఎన్గల్ఫింగ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ది ఫస్ట్ టైం టెస్ట్ చేసి ఇక్కడ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఇస్తుంది అనమాట మనకి. ఓకే. రైట్. అయితే యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ మార్కెట్ ఇలా ఎందుకు రిట్రేస్ అవుతుంది, ఇక్కడ మనకి అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉన్నది మనకి. ఆ ఆర్డర్ ఫ్లోని ట్యాప్ చేస్తుంది. అయితే ఇది డేంజరస్ ఎంట్రీ అవ్వకూడదు. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోని ట్యాప్ చేస్తుంది కాబట్టి ఇది డేంజరస్ ఎంట్రీ అయిపోద్ది. కాకపోతే ఎందుకు ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు అని చెప్తున్నాను అంటే ఆల్రెడీ 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఇక్కడ మనకి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మిటిగేషన్ బ్లాక్ డే టైం ఫ్రేమ్ లోనేమో మిటిగేషన్ బ్లాక్ ని ఆర్డర్ ఫ్లో ట్యాప్ చేసి అండ్ అట్ ద సేమ్ టైం ఈక్వల్ హైస్ పైన స్వీప్ చేసి మార్కెట్ మంచిగా క్లోజ్ చేసి డౌన్ సైడ్ వచ్చిందా. సో లిక్విడిటీ డౌన్ సైడ్ ఫ్లో అవుతుంది అనమాట. మనకి లిక్విడిటీ డౌన్ సైడ్ ఫ్లో అవుతుంది. సో అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఆర్డర్ బ్లాక్ కి కన్ఫర్మేషన్ బేరిష్ ఎన్గల్ఫింగ్ కూడా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ట్యాప్ చేసి డౌన్ సైడ్ కి వచ్చిందన్నమాట. సో ఇది అంత పెద్దగా అండ్ అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేసుకోండి ఇక్కడ మార్కెట్ చాలా కన్సాలిడేటెడ్ గా వెళ్ళింది. లైక్ చాలా అంటే ఒక ప్యాటర్న్ లా ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది అనమాట మనకి. ఓకే. సో ఇక్కడ ప్యాటర్న్ లా ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది అంటే అర్థం ఏంటి, ఇక్కడ లిక్విడిటీ బిల్డ్ చేసుకుంటాం అనమాట మార్కెట్ డౌన్ సైడ్ రావడానికి. సో అయితే మనకి ఎంట్రీ ఎక్కడ ఏమీ లేదు. సింపుల్ గా మీకు ఆల్రెడీ ఇందాక చెప్పేసింది. సో ఇక్కడ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయింది కదా, ఇక్కడ వెళ్ళిన తర్వాత ఈ ఆర్డర్ బ్లాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది ఉంచండి ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్. మీరు కూడా చూసుకోండి, మీ చార్ట్స్ పెట్టి మీరు చూసుకుంటే మీకు ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఇదిగోండి ఈ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. ఆ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ట్యాప్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత మార్కెట్ చాలా సేపు కన్సాలిడేట్ అయ్యింది. మీకు ఇక్కడ ఏంటంటే చాలా చిరాకు తెప్పిస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు భయం కూడా, ఎక్స్పీరియన్స్ లేకపోతే భయం మీకు భయం ఉంటుంది. ఓకే. ఇక్కడ చాలా సేపు కన్సాలిడేట్ అవుతుంది. సో ఇలాంటి టైంలో ఏంటంటే ప్రైజెస్ మీరు ఎప్పుడు ఏంటంటే ఓటీఎంస్ తీసేసుకుంటే ఇక్కడ దొరికేస్తారు. ఓటీఎంలు కానీ ఏంటంటే అందుకే ఎప్పుడైనా సరే ఆప్షన్ బయింగ్ కరెక్ట్గా అనాలిసిస్ చేసేటప్పుడు ఇక్కడ ఇదేంటి ఈరోజు మనకి థర్స్డే అంటే కొద్దిగా లైక్ ఐటీఎం తీసుకోవాలి. లైక్ 24,350 లేదా 300 ఆ ప్రైజెస్ తీసుకుంటే ఇక్కడ సస్టైన్ అవుతారు. లేదా ఓటీఎంస్ అలా అంటే డైరెక్షన్ తెలిసింది ఓటీఎం తీసేసుకున్నారు అనుకోండి, ఇక్కడ చాలాసేపు కన్సాలిడేట్ అయింది అంటే ఇక్కడ ఎంట్రీ అవుతారు. ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత చాలాసేపు కన్సాలిడేట్ అయింది మార్కెట్. ఇంతసేపు కన్సాలిడేట్ అయితే ఓటీఎం అయితే మీకు లైక్ డీకే స్టార్ట్ అయిపోతుంటుంది. అఫ్ కోర్స్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా కాకపోతే ఏంటంటే మీకు అక్కడ లైక్ ఆప్షన్ అనేది ప్రైస్ పడిపోతుంటుంది. సో అందుకే ఏంటంటే
లైక్ ఇవి కూడా వన్ ఆఫ్ ది లాజిక్స్ మాట మనకి. లైక్ టోటల్‌గా నేను అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. ఆప్షన్ ప్రైస్ ఏది తీసుకోవాలి ఏంటి అనేది. సో, లైక్ అయితే మీరు కూడా ఇలాంటి సబ్జెక్ట్‌ని ఇంకా స్మార్ట్ మనీ, ఐసీటీ, లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలి అనుకుంటే, సో, ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేస్తే కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. సో, ఇండియన్ మార్కెట్స్, ఐసీటీ, స్మార్ట్ మనీ, లిక్విడిటీ కాన్సెప్ట్స్ ఇండియన్ మార్కెట్స్‌లో టీచ్ చేస్తుంటారనమాట. దట్ టూ చాలా తక్కువ కాస్ట్ ప్రైస్. మీరెవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయరు. సో, ఎవరికైనా నేర్చుకోవాలనుకుంటే ఈ నంబర్‌కి కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. సో, రైట్. సో, ఆ విధంగా ఏంటంటే లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ వస్తుంది. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ వచ్చినా సరే మనకి ఇంకా స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. కాకపోతే చాలా సేపు కన్సాలిడేట్ అవుతుంది. ఆ కన్సాలిడేట్ అవుతుంటే ఏంటంటే లిక్విడిటీ బిల్డ్ చేస్తుందన్నమాట. అదే మనకేంటంటే లైక్ ఒక ట్రెండ్ లైన్‌లో కూడా ఫార్మ్ చేస్తుందన్నమాట ఇక్కడ. ఓకే. సో, అయితే మార్కెట్ ఇంకో కన్ఫర్మేషన్ కూడా చూపిస్తాను. ఇక్కడి నుంచే రివర్స్ అయ్యడానికి కన్ఫర్మేషన్ ఇంకోటి కూడా చూపిస్తాను. ఏంటా ఇంకో కన్ఫర్మేషన్ అంటే ఒకసారి ఈ ట్రెండ్ లైన్ ఇవన్నీ డిలీట్ చేస్తాను. ఓకే. సో, లైక్ ఇప్పుడు మీకు ఈ నంబర్ ఇక్కడే కాదు లైక్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటది. కావాలంటే అక్కడ కూడా ఎళ్లి చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే. రైట్. సో, ఇక్కడ చూసుకుంటే మనకి డీలింగ్ నుంచి పెట్టుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడికే కదా! ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఒక రిట్రేస్‌మెంట్ క్రియేట్ చేస్తుంది. అక్కడే ఎగ్జాక్ట్‌గా 0.5 ఏరియా అంటే పాయింట్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఏరియా. ఇక్కడ చూడండి. పాయింట్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఏరియా. 0.5 ఉంది కదా! ఈ 0.5 ఎక్కడ వస్తుంది? ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర వస్తుందన్నమాట. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది కన్ఫర్మేషన్స్. మల్టిపుల్ కన్ఫర్మేషన్ ఏదో ఒక కన్ఫర్మేషన్‌తో వెళ్ళిపోవట్లేదు ఇక్కడ మనం. మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఇది. లైక్ ఓకే. సో, చాలా 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 ఇంపార్టెంట్ లైక్ ఎంట్రీ మాట. సింపుల్ ఎంట్రీ బట్ లాట్స్ ఆఫ్ కన్ఫర్మేషన్స్. ఇక్కడ మీరు ఈ చిన్న స్టాప్ లాస్ ఇచ్చి కళ్ళు మూసుకొని ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ప్లాన్ చేసిన తర్వాత వన్స్ అంటే లిక్విడిటీ ఎలాగో టాప్ సైడ్ నుంచి వస్తున్నది. ఈ లిక్విడిటీ కూడా లైక్ ఈ లోస్ దగ్గర ఉన్న కూడా ఈ ట్రెండ్ లైన్ లిక్విడిటీ కూడా బ్రేక్అవుట్ అయితే టార్గెట్ ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళిపోవచ్చు. సెకండ్ టార్గెట్ కళ్ళు మూసుకొని ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకోవచ్చు. ఇంకా సెకండ్ టార్గెట్ మాక్సిమం ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. నేనైతే ఇక్కడ ఎగ్జిట్ అయిపోమంటాను అందరిని. అదే మెజారిటీ ఆఫ్ ద పొజిషన్స్ అంటే లైక్ టోటల్ ఇంకా పొజిషన్స్ అన్ని ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ స్టిల్ మార్కెట్ ఇంకా కిందకెళ్ళింది. ఎందుకు లాజిక్ ఎందుకు కిందకెళ్ళింది ఏంటని చెప్తాను. సో, ఇక్కడికే మనకి చాలా మంచి రిస్క్ రివార్డ్ లైక్ 1:10 ఆర్ఆర్ అబోవ్ మనకి వచ్చేస్తుంది. ఎందుకంటే లైక్ ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ అవుతారు. ఫస్ట్ టార్గెట్ ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయితే ఆటోమేటిక్‌గా లిక్విడిటీ మన సైడ్ ట్రావెల్ అవుతది. సో, ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉంది చూడండి. ఈ గ్యాప్ ఫిల్లింగ్ వరకు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ లేదు. ఈ గ్యాప్ ఫిల్లింగ్ వరకు మనం కళ్ళు మూసుకొని అలా ఎంట్రీ పెట్టేసుకోవచ్చు మాట మనం. ఓకే. సో, అక్కడే మనకి 1:10 అబోవ్ వచ్చేసింది. అయితే నేనేం చెప్తానంటే టోటల్ పొజిషన్స్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోమంటాం. ఓకే. టోటల్ పొజిషన్స్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను. లేదా ఎక్స్‌పీరియన్స్ ఉండి ఇంకా లైక్ ఆల్రెడీ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో లిక్విడిటీ తీసుకొని మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది కదా! సో, ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఒక లాటో, 2 లాట్‌లో ఎంతో అంటే టోటల్ పొజిషన్ సైజ్‌లో టోటల్ ఎగ్జిట్ చేసి మిగతావి ట్రయల్ చేసుకోవచ్చు మాట. మిగతావి ట్రయల్ అంటే నేనెందుకు అక్కడ టోటల్‌గా ఎగ్జిట్ అయిపోమంటున్నానంటే లైక్ ఇప్పుడు ఉన్నది. ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది. ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర నుంచి కొన్నిసార్లు ఏమవుతదంటే మార్కెట్ రిట్రేస్‌మెంట్ అవుతది. అయితే టోటల్‌గా పైకెళ్ళిపోతుందని కాదు. ఇక్కడ మళ్ళా ఈ అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లోస్ టెస్ట్ చేసి మళ్ళా డౌన్ సైడ్‌కి వస్తది. అంటే ఈలోపు వచ్చిన ప్రాఫిట్ పోతది కదా! సో, అందుకే ఏంటంటే ఆ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అవ్వమని చెప్తున్నానన్నమాట. అయితే ఇక్కడ ఏమైంది మార్కెట్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వలేదు. ఏమీ అవ్వలేదు. డైరెక్ట్‌గా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కూడా మనకి ట్రెండ్ లైన్ ఉన్నది. ఓకే. ఇక్కడ కూడా అందుకే మనకి ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అవ్వడం వల్ల ఈ లిక్విడిటీ వస్తే ట్రెండ్ లైన్స్ కూడా ఇలా మంచిగా బ్రేక్అవుట్ అవుతాయి మనకి. లిక్విడిటీ విత్ కన్ఫర్మేషన్స్‌తో ట్రెండ్ లైన్స్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా అది సక్సెస్ అనేది వస్తుంటదన్నమాట. లేదంటే లైక్ డైరెక్ట్‌గా ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటే మనకి సక్సెస్ అనేది ఉండదు. ఓకే. సో, ఆ విధంగా కాంబినేషన్ చేసుకోవాలి. లైక్ రెగ్యులర్ ట్రేడింగ్‌ని, నార్మల్ ఐసీటీ కాన్సెప్ట్స్‌ని కాంబినేషన్ చేసుకుంటే ఆ విధంగా ఏంటంటే అయితే నేనేమంటానంటే మెజారిటీ ఆఫ్ ద పొజిషన్స్ ఈ ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోమని చెప్తాను. ఓకే. మిగతావి ర్యాలీ కంటిన్యూ చేసుకోవాలనుకుంటే అంటే లైక్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే కంటిన్యూ చేసుకోవచ్చు. బికాజ్ ఏంటంటే ఇదొక ట్రెండ్ లైన్‌లో ఉంది. అయితే మీకు ఇంకో లాజిక్ కూడా చూపిస్తాను. ఇది ఎందుకు బ్రేక్ అవుతదంటే ఇక్కడ ఫ్యూచర్స్ పెడతా. మీకు ఆల్రెడీ మనకు తెలుసు. నేనేంటంటే ఎప్పటి నుంచి ఛానెల్ స్టార్ట్ అవుతున్న వాళ్ళకి మనం ఇప్పుడు ఫ్యూచర్స్‌ని మదర్ ఇండెక్స్‌ని లైక్ ఇండెక్స్‌ని అట్ ద సేమ్ టైమ్ ఫ్యూచర్స్ 2 ట్రాక్ చేస్తూ ఉండాలన్నమాట. లైక్ ఆ 2 ఇంపార్టెంటే మనకి. ఓకే. సో, 2 ట్రాక్ చేస్తూ ఉండాలి. సో, ఫ్యూచర్స్‌లో మనకు ఆల్రెడీ ఇక్కడ మీకు గ్యాప్ ఫిల్లింగ్ ఇక్కడ ఉన్నది కదా! ఇండెక్స్‌లోనేమో గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర ఆగింది. ఓకే. ఇండెక్స్‌లోనేమో గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర ఆగింది చూడండి. లైక్ ఓకే. లైక్ చూపిస్తాను. ఇక్కడ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ దగ్గర చూడండి ఇక్కడ ఆగింది. ఓకే. కాకపోతే ఫ్యూచర్స్‌లోని అక్కడ ఆగలేదు. లైక్ డైరెక్ట్‌గా బ్రేక్అవుట్ అయిపోయింది. అంటే లైక్ చిన్నది అప్ సైడ్‌కెళ్ళి మళ్ళీ వెంటనే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోయిందన్నమాట. ఓకే. సో, ఫ్యూచర్స్‌లోని చూడండి ఇక్కడ. సో, ఫ్యూచర్స్‌లో కూడా కన్ఫర్మేషన్ వచ్చింది. అంటే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోతుందని చెప్పేసి ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అవుతుంది. బట్ ఏంటంటే
మొత్తం క్యాప్చర్ చేసేయాల్సిన అవసరం లేదు. మనకి ఇది చాలా చాలా ఇక్కడ ఈ స్టాప్‌లో ఇక్కడ ఈ టార్గెట్ వరకు ఇక్కడ హోల్డ్ చేయడం చాలా 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 ఎక్కువ. ఓకే. ఈ నుంచోండి గ్యాప్ ఫిల్లింగ్ వరకు హోల్డ్ చేస్తే చాలా గొప్ప మనకి. ఓకే. సో, ఆ విధంగా ఏంటంటే అలా క్యాప్చర్ చేసుకొని లాజికల్‌గా క్యాప్చర్ చేసుకొని ఎప్పుడైనా సరే చేసుకోవాలన్నమాట. సో, తర్వాత ఇది కూడా అంటే లైక్ టెక్నికల్‌గా చూసుకుంటే ఇది కూడా ట్రెండ్ లైన్ ఇది బ్రేక్‌ఔట్ అయింది. అయితే ఇక్కడి నుంచే ఎందుకు రివర్స్ అయింది? మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. ఇక్కడ నెక్స్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడి నుంచి నెక్స్ట్ టార్గెట్ చూసుకుంటే ఇది మాట. లైక్ ఇక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవ్వాలి. కానీ ఎందుకు ఇక్కడి నుంచే రివర్స్ అయింది? అది కూడా లాజిక్ చూపిస్తాను చూడండి. అదే ఇంకేం లేదు. పక్కన ఫ్యూచర్స్ చార్ట్ కూడా చూస్తూ ఉంటారన్నమాట. ఫ్యూచర్స్ చార్ట్ ఏమైంది? ఫ్యూచర్స్ చార్ట్ ఎళ్లి దాన్ని టెస్ట్ చేసి ఇదిగోండి. ఇక్కడ ఇది టెస్ట్ చేయలేదు. ఇక్కడ టెస్ట్ చేసింది. సో, అందుకే రివర్సల్ వచ్చింది. అదే అని చెప్తాను కదా! సో, 2 చార్ట్స్ చాలా ఇంపార్టెంట్. మనకి ఫ్యూచర్స్ ఇంపార్టెంట్, ఇండెక్స్ ఇంపార్టెంట్. మనం మార్కెట్‌లో మంచి స్మార్ట్‌గా ఉండాలి అంటే 2 చార్ట్స్ అబ్జర్వ్ చేసుకోవాలి. రెండిట్లకి మనకు పనికొస్తాయన్నమాట. సో, ఆషామాషీది కాదు. చాలా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఇంకా చాలా చాలా డెప్త్ ఉన్నది. సో, అంటే అన్నీ ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. అవన్నీ లైక్ నేను క్లాస్‌లో టీచ్ చేసామన్నమాట. సో, లైక్ ఫర్దర్‌గా ఏమనుకోకండి. ఇక్కడ సబ్జెక్ట్ సింపుల్ మనకి ఎలాగైతే మీకు అర్థమవుతదో అంతవరకే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలను ఇక్కడ మనకి. ఓకే. రైట్. సో, అది మాట. లైక్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్‌సైడ్‌కెళ్ళింది. అయితే ఇక్కడ కూడా బుల్లిష్ సైడ్ ఒక ఎంట్రీ ఉన్నది. బట్ స్టిల్ అది సజెస్ట్ చేయను. లైక్ స్కాల్ప్ ఎంట్రీ లాగమాట. అంత లైక్ అంటే లైక్ ఎలాగంటే మనకి ఇక్కడ ఆ ఆర్డర్ ఫ్లోని టెస్ట్ చేసింది కదా! లైక్ ఈ ఆర్డర్ ఫ్లోని టెస్ట్ చేసిన తర్వాత మనకి లైక్ ఇక్కడ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అదే లైక్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ కూడా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుందన్నమాట. లైక్ ఇక్కడ హైస్ ఉన్నాయి కదా! ఇక్కడ మంచిగా బ్రేక్‌ఔట్ అయింది. లైక్ ట్రెండ్ లైన్‌లో కూడా ఉన్నది ఇక్కడ. మన ఛానెల్ ప్యాటర్న్‌లో బ్రేక్‌ఔట్ అయ్యి అప్‌సైడ్‌కెళ్ళింది. అయితే లైక్ చిన్న ఎంట్రీ లైక్ సజెస్ట్ చేయను. అది లైక్ ఎక్స్‌పీరియన్స్‌తో కూడుకుని ఇచ్చే ఎంట్రీ మాట. బట్ ఏంటంటే మీకు కూడా లైక్ అలవాటు అవుతది కదా! అని చెప్తున్నానన్నమాట. ఇక్కడ ఇండ్యూస్‌మెంట్ తీసుకొని మళ్ళా మార్కెట్ ఇంటర్నల్‌గా ఇక్కడ స్ట్రక్చర్ ఫార్మ్ చేస్తుంది కదా! ఇక్కడ కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, ఇండ్యూస్‌మెంట్, బ్రేక్. ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఇక్కడ. ఓకే. అయితే చాలా చాలా చిన్న ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసినా సరే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే. ఎందుకు ఆ ఏరియా దగ్గర ఎగ్జిట్ అయిపోవాలని చెప్తున్నానంటే మీకు అక్కడ చూపిస్తాను. ఓకే. సో, లైక్ ఆ ఏరియా అంటే దగ్గరగా అంటే బికాజ్ ఇప్పుడు ఇది ఆర్డర్ ఫ్లో ఇదే కదా! లైక్ ఇప్పుడు ఇందాకలా లైక్ ఏమంటారు దాన్ని గ్యాప్ ఫిల్లింగ్ మనకున్నది కదా! ఆ గ్యాప్ ఫిల్లింగ్ మరి రివర్స్‌లో మనకి ఆర్డర్ ఫ్లోలో లైక్ ఏంటంటే బ్రేకర్ బ్లాక్‌లో పనిచేస్తాయి కదా! సో, అందుకే ఆ ఏరియా దగ్గర ఎగ్జిట్ అయిపోవాలని చెప్పేసి చెప్తున్నానన్నమాట. ఓకే. అంటే ఇది సజెస్ట్ చేయట్లేదు. బట్ స్టిల్ ఏంటంటే సబ్జెక్టివ్ పరంగా మీకు చెప్తున్నానన్నమాట. లైక్ ఇది చాలా చాలా కొద్ది క్లిష్టమైన ఎంట్రీ. సో, ఇలాంటివి కూడా ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి అసలు చెప్పాలంటే. బట్ స్టిల్ ఏంటంటే ఓన్లీ లాజిక్స్ మంచిగా లైక్ ఏంటంటే సెటప్ బాగున్నవే మీకు ఇక్కడ యూట్యూబ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మిగతావన్నీ లైక్ ఇంకా ఉన్నాయి. అవన్నీ చెప్తే మీకు ఇక్కడ లైక్ లైక్ ఏంటంటే మీకు కన్‌ఫ్యూజ్ చేసినట్టు అవుతుందన్నమాట. ఓకే. రైట్. సో, అది మాట ఈరోజు ఎంట్రీ. మీకు అర్థమైందా టోటల్‌గా? లైక్ ఇక్కడ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో లిక్విడిటీ ఎలా కన్ఫర్మేషన్ చేసుకున్నాం. లైక్ డే టైమ్ ఫ్రేమ్‌లో మిటిగేషన్ బ్లాక్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఈక్వల్ హైస్‌ని లైక్ స్వీప్ చేసి మళ్ళా లాంగ్‌కి క్లోజ్ అవ్వడం. తర్వాత సింపుల్ ఇండ్యూస్‌మెంట్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ. ఓకే. సో, తర్వాత ట్రెండ్ లైన్ కూడా. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ అవ్వడం. సో, అది చాలా మంచి మంచి లాజిక్స్‌తో కూడుకున్న ఎంట్రీ మాట. సో, అది ఈరోజు ఎక్స్‌ప్లనేషన్. మీకు అర్థమైందా? టోటల్‌గా అర్థమైందని అనుకుంటున్నాను ఎవరికైనా. సో, ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. అదే విధంగా చెప్పాను కదా! సో, మీకు కూడా ఎవరికైనా సరే ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలి అనుకుంటే సో, నేను ఆ క్లాసెస్ కూడా టీచ్ చేస్తుంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఐసీటీ స్మార్ట్ మనీ లిక్విడిటీ కాన్సెప్ట్స్ దట్ టు ఇన్ ఇండియన్ మార్కెట్. మీకు ఎక్కడ ఇండియన్ మార్కెట్స్‌లో ఐసీటీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఎక్కడ నేర్పించట్లేదు. ఓకే. సో, ఇది నా ఎక్స్‌పీరియన్స్, నా లాజిక్స్‌తో కూడుకున్న లైక్ నేను అనాలిసిస్ చేసి పెట్టుకున్న ఎంట్రీస్ మాట. లైక్ ఏంటంటే సబ్జెక్ట్ మాట. సో, ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే లైక్ ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇంతవరకే. ఉంటాను. టేక్ కేర్. బాయ్.